దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి హనీమూన్ హత్య కేసులో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కట్టుకున్నటువంటి భార్యే భర్తను కడతీర్చాలని ప్రయత్నం చేసిందని, అందులో భాగంగానే సుఫారీ గ్యాంగ్తో భర్తని అతి కిరాతకంగా దారుణంగా హత్య చేయించిందని, ఆ హత్యలో తాను కూడా ఉంది అంటూ ఇప్పుడు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ హత్య కేసులో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారితో మాట్లాడు. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రవణ్ గారు, ఈ హనీమూన్ హత్య కేసులో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కట్టుకున్నటువంటి భర్తను భార్య అతి కిరాతకంగా హత్య చేసిందని, అలాగే కిరాయి రౌడీలతో హత్య చేయించింది అనేటువంటి విషయాలు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి ఈ హత్య కేసులో ఏం జరుగుతుంది? ఒక రకంగా ఈ వార్తలు వింటా ఉంటే మాలా అంటే మేము క్రైమ్లో చాలా కేసులు వింటూ ఉంటాం, చూస్తుంటాం, విజువల్స్ కూడా చూస్తూ ఉంటాం. వణుకు పుడుతుంది, భయం పడతా ఉంది. అంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే అసలు వివాహేతర సంబంధాల వల్ల, లేకపోతే ఆస్తి గొడవల వల్ల భార్యలు భర్తల్ని చంపుతుంది, అలాగే సుఫారీ ఇచ్చి చంపిస్తుంది, మనం రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాల్సిందంటే, ఇల్లీగల్ కాంట్రాక్ట్ తర్వాత ఒక 5 ఏళ్ళ తర్వాతను చంపడం ఒక రకం అయితే, పెళ్ళికి అంటే పారాని ఆరకముందే, మనం గతంలో పారాని ఆరకముందే చెల్లెల అని ఒక పాట పాడుకునేవాళ్ళు. ఇప్పుడు అన్నాన్ని పాడుకోవాల్సిన సందర్భాలు, అంటే భర్తలు భార్యలను చంపినప్పుడు ఎక్కువగా వాడుకునే వాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, వీళ్ళే అంటే లేడీసే భర్తలని పెళ్ళి అయ్యే ముందు రోజు అయినా తెల్లారి హనీమూన్ కన్నా ముందే చంపేస్తున్నారు. ఇది ఇంకా ఘోరం. ఈ సోనం పక్కా ప్రణాళిక ప్రకారంగా తన భర్తని హత్య చేయించింది. అసలు ఏంటి కారణం, ఏంటి హత్యకి? ఏం లేవు, ఆమెకు ఆమె తండ్రి యొక్క వ్యాపారంలో పనిచేసినటువంటి గుమస్తాను ప్రేమించిందని చెప్పడానికి కూడా నాకు, ఎందుకంటే ఆ ఫోటోలు అవి చూస్తే కూడా వాడేమో అందగాడు కాదు, వాడు ఒక ఎఫిషియన్సీ ఉన్నటువంటి టాలెంట్ ఉన్నటువంటి ఒక మేనేజర్, సేల్స్ బాయ్ కూడా ఏం కాదు, ఒక సెక్సువల్ బలీతనని చెప్పాలి నేనైతే. ఓకే, అంటే వివాహేతర సంబంధం, నో డౌట్. అక్కడ మనం అంటానికి కూడా భయం, నాకేం భయం కూడా లేదు. ఎందుకంటే ఆమె చెప్పినటువంటి విషయం ఒకటే, ఆ నోటు హనీమూన్ కన్నా ముందే వాడిని చంపేయాలి అంటే, నా బాడీ మీద, నా ఒంటి మీద ఆయన చేయి పడకూడదు అని ఒక తలంపు ఆమెలో ఉందంటే ఎంత రాక్షసంగా ఆలోచించింది. అంత తీవ్రంగా రాక్షసంగా ఆలోచించడమే నాకు ఈ పెళ్ళి వద్దంటే అయిపోయేది ఉండేది. బలవంతంగా ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండి ఆయన జిమ్ చేసేవాడట, జిమ్ ట్రైనర్. అంటే చనిపోయినటువంటి భర్తగా చనిపోయినటువంటి వ్యక్తి ఆరోగ్యంగా చూస్తానికి బాగున్నాడు, శరీరం దౌర్యంగా బాగున్నాడు, లుక్కు బాగుంది, వారేమో ఆ అమ్మాయి బాగుంది కదా అని చేసుకున్నాడు. ఒంటరి వాణ్ణి చేసి నలుగురు కలిసి ఒకేసారి దాడి చేసి దారుణంగా చెప్పడం అంటే అది రాక్షస కన్నా ఇంకెక్కువ రాక్షసత్వం అని చెప్పాలి నన్ను. ఇట్లా ఈ మధ్యకాలంలో అలాంటి కేసులు కానీ, పెళ్ళైన తర్వాత నెల రోజులే గతంలో మనం రీసెంట్గా చూసాం, ఏదో కిడ్నాప్ డ్రామా ఆడేసేసి ఎవరో దారిదోపిడిగా దాడారని చెప్పేసి భర్త మీద దాడి చేయించి చంపించింది. తీరా చూస్తే ఆమెకు అన్నోన్, ఇక్కడ ఏ కేసులో కూడా సస్పెక్టెడ్ కాల్స్ వల్లనే దొరికిపోతా ఉన్నారు. ఎప్పుడైతే జరిపిందో దాంట్లో ఎలాంటి రీజన్ దొరకనప్పుడు ఏదో ఒక రీజన్ ఉంటుంది. అది కొత్త దంపతులు అయితే ఈమెది ఎందుకు కాదన్నప్పుడు కోణంలో విచారణ ప్రారంభిస్తే ఆమె ఫోన్లో ఎన్నుకున్నటువంటి సస్పెక్టెడ్ కాల్స్ ద్వారానే ట్రేస్ అవుట్, ఈ విధంగానే చాలా ట్రేస్ అవుట్ అవుతూ ఉన్నాయి. అంటే వాళ్ళకు పెళ్లికి ముందు ఉంటున్నాయి, పెళ్ళి అయిన తర్వాత ఉంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ కేసులు తరచూ చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా విశృంఖలైనటువంటి నాగరికత పేరు మీద సోషల్ మీడియా చేతిలోకి వచ్చినాక, సెల్ ఫోన్ల దగ్గరకు వచ్చినాక వాళ్ళు ఈ లైఫ్ కాకుండా ఇంకొక లైఫ్ ఏదో ఎంజాయ్ చేద్దాము, ఈ భర్తతో పాటు ఇంకోరు మెయింటైన్ చేద్దాము, ఈ ఆలోచన సంస్కృతి బాగా పెరిగింది. ఇదే నేర ప్రవృత్తులకు పెరుగుతుంది. ఒక్కొక్కసారి వీళ్ళే ప్రయత్నం చేస్తున్నారు చంపడానికంటే, అంటే ఇక్కడ గృహిణి కానీ భార్యలు చేస్తున్నప్పుడు, లేదా ఈ భార్యని ఆ ప్రియుడికి చేరువ కావట్లేదని ప్రియులు చంపుతూ ఉన్నారు, భర్తలు అడ్డంగా ఉన్నారని ఇద్దరు కలిసి పిల్లలను చంపుతూ ఉన్నారు. ఇదంతా కూడా రీసెంట్గా కరీంనగర్లో అనుకుంటాం భర్తనే చంపేసింది. ఎందుకు భర్తను చంపారంటే అతనితో లేచిపోవడానికి, పిల్లలు కూడా చంపేసింది. సో ఈ విధంగా ఇట్లా రోజు వస్తూ ఉంది. రీసెంట్గా నిన్న కూడా ఒకటి జరిగింది, నువ్వు చనిపోతే నేను నా ప్రియుడితో వెళ్ళిపోతాను, నువ్వు బ్రతకడం వేస్ట్ అని మానసికంగా వేధిస్తే నిన్న రాత్రి
అతను సూసైడ్ చేసుకున్నట్టు కూడా వార్త వచ్చింది. ఉమ్, ఈ విధంగా జరుగుతుంది. కల్చర్ అంతా మారింది. నేరం ఆలోచనలు పెరుగుతూ ఉన్నాయి. ముందు వాళ్ళకు నేరం యొక్క శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందో వాళ్ళకి తెలియజేస్తే ఇట్లాంటి కొంచెం ఏమైనా కంట్రోల్ అవుతున్నాయి నా ఉద్దేశం. అంటే నానాటికి ఇటువంటి హత్యలు పెరుగుతూనే ఉన్నాయి. చట్టాలు ఎంత కఠినమైనటువంటి శిక్షలు విధించినప్పటికీ నిజంగా నానాటికి పెరగడాన్ని ఎలా చూడాలి? అసలు నిజంగా సోనం ఎందుకు తన భర్తని హత్య చేయించింది? ఎలా హత్య చేయించింది? దానికి అసలు ఎవరెవరిని ఆవిడ కలిసింది? ఏం జరిగింది? ఆమె ఖచ్చితంగా మొదటి రోజు నుంచే పెళ్ళి చేసుకొని అతను చంపాలని నిర్ణయానికి వచ్చేసింది. ఉమ్, ఆ నిర్ణయం కనుక పెళ్ళే వద్దని ఉంటే బాగుండేది. అలా కాకుండా పెళ్లి చేసేసుకొని అతన్ని చంపడానికి 20 లక్షల కాంట్రాక్టు టెంప్టింగ్ అమౌంట్ ఇచ్చి భర్తని నా పెళ్లి నగలు తీసుకురా అని ముందే చెప్పుకొని పెళ్ళైనాక వెంటనే హనీమూన్కి వెళ్ళిన తర్వాత ఒంటరి ప్రదేశానికి ఫోటోషూట్ కానీ తీసుకెళ్ళి ఆమె కూడా దాడి చేయండి అంటూ ఆమె కూడా పక్కనే ఉండి దాడి చేసి ఆమె దగ్గరుండి చంపి లోయలో పడేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆమె సస్పెక్టెడ్ ఫోన్ ద్వారా పట్టుకున్న ఫోన్ వదిలేసి ఆమె కూడా పోయి దాచుకుంది, ఎక్కడో పారిపోయి కిడ్నాప్ అయిన డ్రామా ఆడింది. ఇంత ప్లాన్ ప్రకారం చేసిందంటే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి ఆలోచనతో ఉన్నామే. నేర ప్రవృత్తి బాగా ఉందాములో ఖచ్చితంగా ఆమె శిక్షార్హులు అవుతుంది. 7 నుంచి లైఫ్ దాకా పడే అవకాశాలు ఉంటాయి. పడాలి కూడా అని కోరుకుంటాను. ఒకవేళ ఇట్లాంటి చట్టాలు సెక్షన్లు లేకపోతే కొత్త చట్టాలను తీసుకురావాల్సి ఉంది. గతంలో మన ఈ తెలుగు రాష్ట్రంలో ఒక కేసు జరిగింది. అంటే అసలు వీళ్ళిద్దరికీ వివాహం జరిగి చాలా తక్కువ రోజులు అవుతుంది. చాలా తక్కువ. భర్త మీద అంత కసిదేనికి? అంటే సుఫారీ గ్యాంగ్ని హత్య చేయించేందుకు సోనం పిలిచినప్పటికీ ఆ హత్యలో తను కూడా పాల్గొన్నట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అయితే తేలిందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు భర్త మీద అంత కసిదేనికి ఆవిడికి? భర్త కాదు అసలు యాక్చువల్గా ఏంటంటే అతను గుమస్తాను ఎవరినో ప్రేమించింది అని అంటే నేనైతే ఆ పదాన్ని కూడా వాడడానికి ఇష్టపడతలేను. అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త ఇష్టం లేదు. మరి ఒకవేళ ఆ భర్త ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే బాగుండేది. కానీ ఆ ఉద్దేశం ఏమిటి అంటే వివాహేతర సంబంధం వల్ల ఇక్కడ ఈ హత్య జరిగిందా, లేదంటే అసలు ఆస్తి కోసం ఈ హత్య జరిగిందా, ఇంకేదన్నా కారణాలు ఉన్నాయి? ఓన్లీ వివాహేతర సంబంధం వల్ల చేసుకుని తండ్రి కోరిక మేరకు పెళ్లి చేసుకొని అని అడ్డు తొలగిన తర్వాత విధవరాలు అయి ఉంటుంది కాబట్టి ఎవరు పెళ్లి చేసుకోరు కాబట్టి ఇతనితో పెళ్లి చేసుకుంటానని చెప్పి కన్విన్స్ చేసి అప్పుడు ఒప్పుకుంటాడు అని చెప్పేసి అప్పుడు పెళ్లి చేసుకుందాం, అందుకే ఇతను చంపుదాం అని చెప్పేసి ప్లాన్ చేసుకుందామే. ఇది అవగాహన రాజ్యంగా చేసిందే. కానీ అదే నాకు పెళ్ళి ఆయనే చేసుకుంటా అని లేచిపోయో మేజర్ కాబట్టి ఈజీగా అయిపోయేది ఉండేది కదా. తండ్రి హత్య కేసు అంటే ఈ హత్యకు పాల్పడిన నలుగురు ఎవరైతే ఉన్నారో చిన్న వయసులో వాళ్ళకి ఏ నేర ప్రముఖతో సంబంధం లేదు. అక్కడికి వచ్చి కూడా మేము నేరం చేయడానికి భయపడుతున్నాము, చేయమంటే కూడా వాళ్ళకి టెంప్టింగ్ అమౌంట్ ఇచ్చి వాళ్ళని రివర్స్ బెదిరించి వాళ్ళ సహకారంతో అప్పటికప్పుడు మా మర్డర్లో పాల్గొనేలా చేసేదని కూడా మనకు సమాచారం వస్తూ ఉంది.